హబీబీ కమ్ టు దుబాయ్ అని అందరూ అంటారు, కానీ నేను అలా అన్నాను. హబీబీ కమ్ టు చైనా టౌన్. డిఫరెంట్ టూరిస్ట్ స్పాట్స్ ఇక్కడ నుంచి చూడొచ్చు. నెక్స్ట్ గా మనం వచ్చిన ప్లేస్ దుబాయ్ ఐస్ రింక్ అంటారు దీన్ని. పొద్దున అసలు రష్ లేదు. దుబాయ్ పోలీస్ అంటే అందరికి కూడా చాక్లెట్ అంట. బుర్జ్ ఖలీఫా కూడా ఇంకా లైట్ తోటి మెరిచిపోతుంది మెల్లమెల్ల. తెలుగు ఫ్యామిలీ అంటే మేము కాదు. హలో అందరికి, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. ఈ రోజు వీడియో ఏంటో తెలుసా? ఇప్పుడైతే మేము దుబాయ్ మాల్ లో ఉన్నాం. సో దుబాయ్ మాల్ లో ఒక్క ప్లేస్ నుంచి డిఫరెంట్ టూరిస్ట్ స్పాట్స్ ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇంకా ఎక్కడికి ట్రావెల్ చేయకుండా, అసలు ఏం చేయకుండా ఈ మాల్ లోనే చాలా టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి. అవన్నిటిని ఒకటిగా చూసుకుంటూ వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే మా వెనకాల కనిపిస్తుంది కదా ఇమ్మోర్టల్ వాటర్ ఫాల్. సో ఆ వాటర్ ఫాల్ నుంచి మనుషులు జంప్ చేస్తున్నట్టుగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. సో దుబాయ్ లో వన్ ఆఫ్ ది టూరిస్ట్ అట్రాక్షన్ ఇది. మాల్ లోనే వాటర్ ఫాల్ పెట్టుకున్నారు. అది ఒకటి కాదు, రెండు. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, ఇది ఒకటి, ఇంకొకటి అటు సైడ్ ఉంది, చూపిస్తాను. వాటర్ ఫాల్ అంటే ఏంటండి, ఒక మంచి గ్రీనరీ మధ్యలో నుంచి వస్తుంది కదా, కానీ ఇక్కడైతే మాల్ లోపల పెట్టుకున్నారు. సో ఆఫ్టర్ వదిలిన వాటర్ ఫాల్ వెళ్ళిన ఫీల్ అయితే రాదు, కానీ సౌండ్ ఏంటంటే సేమ్ వాటర్ ఫాల్ నుంచి వచ్చే సౌండ్ అలాగే ఉంటుంది. సో చూడండి, ఇది ఇమ్మోర్టల్ వాటర్ ఫాల్. దీనికి ఆపోజిట్ గా ఇంకొక ఇమ్మోర్టల్ వాటర్ ఫాల్. సో ఇక్కడ ఇలా ఎస్కలేటర్ ఉంటుంది, అలా కిందకి వెళ్తే ఇంకా అక్కడ ఫుడ్ కోర్ట్స్ అవి డిఫరెంట్ గా ఉంటాయి. ఇంకా పార్కింగ్ దగ్గరికి వెళ్తారు. ఇది ఒక ఎంట్రన్స్. సో మేము ఫస్ట్ దుబాయ్ మాల్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయ్యాము. ఈ వాటర్ ఫాల్ చూసి అసలు ఏం జరుగుతుందని ఒక షాక్. ఆ తర్వాత అలాగా దుబాయ్లోనే 2-3 years అలా కంటిన్యూ అయ్యేసరికి ఇప్పుడు ఇది చూస్తుంటే కూడా ఏం బొక్కలు అనిపిస్తుంది. మాల్లో ఏంటి వాటర్ ఫాల్ అనుకునే ఒక ట్రాన్స్ నుంచి బయటకు వచ్చేలోపే ఈ మాల్లో ఒక సముద్రమే ఉందండి. సముద్రం మాల్లోనా ఏంటా అనుకుంటున్నారా? రండి చూపిస్తాను. నెక్స్ట్ గా మనం వచ్చిన ప్లేస్ ఎక్వేరియం. వరల్డ్స్ లార్జెస్ట్ అక్వేరియం మాత్రమే కాకుండా ఇక్కడ ఒక అండర్ వాటర్ జూ కూడా ఉంది. అంటే పెంగ్విన్స్ అలాంటివన్నీ కూడా చూడొచ్చు ఇక్కడ. సో నేను ఎందుకు లోపలికి వెళ్ళకుండా ఇక్కడ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో లోపలికి వెళ్ళినా కూడా సేమ్ మనకైతే ఇదే వ్యూ ఉంటుంది, ఇదే చాప్టర్ ఉంటుంది. ఆల్రెడీ మా భాషా స్టోరీ గురించి హింట్ ఇచ్చాం కదా. ఆ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లో నేను 2 years బ్యాక్ ఈ లోపలికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసేసి రచ్చ చేసేసాం. ఆ వీడియోస్ చూడాలంటే మన తెలుగు ఫ్యామిలీ షార్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి. చూడాలి అనుకుంటే వెళ్ళి చూసేయండి. సో మేము ఆల్రెడీ చూసేసాం కాబట్టి మాకు అంత ఎక్సైటింగ్గా అనిపించట్లేదు, అందుకని బయట నుంచి చూస్తున్నాం. కొంచెం క్లీన్గా నీట్గా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటే వెళ్ళి చూపించేయండి. మనం సెకండ్ ఫ్లోర్ నుంచి ఉన్నాము. సెకండ్ ఫ్లోర్ నుంచి చూస్తే ఇలా వ్యూ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే ఇప్పుడు వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, వాళ్ళకి డైరెక్ట్ వ్యూ. ఒకసారి మీరు టికెట్ తీసుకొని ఈ అక్వేరియంకి వెళ్ళారంటే ఇంకా లోపల మీ దగ్గర నుంచి మనీ కలెక్షన్ స్టార్ట్ అయిపోద్ది. ఎలా అంటే చిన్న గ్లాస్ బాటమ్ బోట్ డ్రిప్ అని చెప్పి ఒకటి ఉంటుంది, దాని మళ్ళీ అమౌంట్ పెట్టాలి. డాల్ఫిన్స్ ఆడుకోవాలంటే మళ్ళీ అమౌంట్ పెట్టుకోవాలి. ఇంకా అప్పుడు వాళ్ళు తీసిన ఫొటోస్ ఉంటుంది, ఆ ఫోటో అది మెయిన్. ఇప్పుడు రేవంత్ ఏదైతే చెప్పాడో అవన్నీ ఒక రేంజ్ అయితే మనం లోపల ఇలా స్టెప్ ఇన్ అవుతామా, అప్పుడే వెంటనే రెండు అని ఫోటోలు చేస్తారు. మీరు మళ్ళీ ఎగ్జిట్ అవుతారు చూడండి, అప్పుడు మీకు ఒక ఫోటో ఫ్రేమ్ అని చెప్పి ఒకటి, దాంతో రకరకాలుగా యాస్ట్రేలు ఇంకా రకరకాలుగా చేసేసి మనం ఎగ్జిట్ అయ్యే టైంకి మన చేతిలో పెట్టేస్తారు. ఫ్రీ అనుకున్నారు, ఫ్రీ కాదండి, దానికి మళ్ళీ డబ్బులు. సో కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. మా బెస్ట్ సజెషన్ అయితే వదిలేయడం బెటర్, ఫస్ట్ మిస్టేక్ అయిపోకుండా. మేము నిబ్బాలుగా ఉన్నప్పుడు అలా పెద్దగా తినేయకుండా చాలా 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 కొనేవాళ్ళం. ఒక్కొక్కటి 300 dirhams, అంటే ఒక్కొక్క ఫోటో 9,000 అలా ఉండే కాస్ట్. అంటే మనం అప్పుడు మేమైతే ఫస్ట్ స్టార్టింగ్ టూరిస్ట్గా వచ్చాం కదా, అప్పుడు మళ్ళీ ఏం వస్తామా ఏంటి అని చెప్పి పెద్దగా తినేసుకుంటే కొనేసేవాళ్ళం. సో అవన్నీ వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడు వచ్చే ఫోన్స్లో కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. జస్ట్ మనమే ఒక సెల్ఫీ తీసుకోవడం ఎంతనో బెటర్. ఇంకా పెద్ద బిస్కెట్ ఏంటంటే ఆ ఫోటోలు కూడా పెద్దగా బాగోండి. వాళ్ళు వెనకాల గిమ్మికలు చేసి గ్రాఫిక్లు యాడ్ చేసి పెడతారు. సో ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు మా ఫొటోస్ మీకు చూపిస్తాము. ఫొటోస్ ఎలా ఉంటాయంటే మన ఆధార్ కార్డులో, పాన్ కార్డులో మన ఫొటోస్ ఎలా ఉంటుందో, చిరాగ్గా డ్రైవింగ్ లైసెన్స్లో అలా ఉంటుంది. లోపలే మనకి ఇలాంటి ఒకటి కనిపించింది, అంటే డైనోసార్ స్కెలిటన్. ఒక మూవీ ఉంటుంది చూడండి, అలాంటి డైనోసార్ స్కెలిటన్ కూడా లాస్ట్కి ప్రాణం వచ్చేసి కదులుతుంది. అలాంటి థీమ్లో పెట్టారు. యాపిల్ షోరూమ్కి వెళ్ళి iPhone 16 ఫోన్ గురించి అడిగాం. నిన్నే లాంచ్ చేశారు.
అది ఇక్కడ అవైలబుల్ రావడానికి డెఫినెట్లీ టైం పడుతుందని తెలుసు, కానీ వెళ్ళి అడిగాము అంటే ఎప్పుడు లాంచ్ చేస్తారు ఏంటి అని. అంటే అదే అంటున్నారు, ఇంకొక September 20 టైంలో నుంచి అవైలబుల్ ఉంటుంది అంటున్నారు. ఇక్కడ లేని బ్రాండ్ అంటున్నదండి. చూడండి చాన్లియార్ ఎంత పొడుగుందో, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలా 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 ఒక 100 మీటర్స్ వెడల్పు ఉందండి. ఆ చివరిగా కనిపిస్తుంది కదా, అక్కడ వరకు కూడా అదే ఉంది. అసలు చాలా ఈ దుబాయ్ మాల్లో ఉండే నైకీ షోరూంలోంచి వస్తే ఇంత బ్యూటిఫుల్ ఫౌంటైన్ వ్యూ. సో ఈవినింగ్ ఫౌంటైన్ షో స్టార్ట్ అయినప్పుడు రచ్చ కింద ఉంటుంది. ఇప్పుడైతే మనం చైనా టౌన్కి వచ్చేసాం కదా, నా వెనకాల చూడండి ఫుల్ చైనీస్ ల్యాంతర్స్ ఇంకా చైనీస్ సైన్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇంకా దాంతోపాటు ఇక్కడ అంతా కూడా చైనీస్ ఫుడ్ కోర్ట్ ఉంది. ఇంకెలా చూసారనుకోండి చైనాలో ఉండే బ్లూమింగ్ ట్రీ, సో ఆ చైనా బ్లూమింగ్ ట్రీ కూడా పెట్టారు. చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. జస్ట్ ఊరికే వీళ్ళు చైనా టౌన్ అని పేరు మాత్రం పెట్టలేదండి, నిజంగానే ఒక మాల్ లోపల ఒక సెపరేట్ టౌన్, అది వేరే వైబ్ ఇది వేరే వైబ్, కంప్లీట్గా ఒక చైనాలో ఉండే ఒక విలేజ్కి వచ్చినట్టు ఒక ఫీల్ ఉంది. అంత డిఫరెన్షియేషన్ ఉంది, ప్రాపర్ ఒక టౌన్ సెటప్. ఇందులో రకరకాల స్ట్రీట్ ఫుడ్స్ అని రకరకాల చైనీస్ రెస్టారెంట్స్, మొత్తం చైనీస్ స్ట్రీట్ ఫుడ్స్ ఆ వైబ్సే మొత్తం సూపర్ ఉంది అసలు. హబీబీ కమ్ టు దుబాయ్ అని అందరూ అంటారు, కానీ నేను అలా అన్నాను, హబీబీ కమ్ టు చైనా టౌన్, ఎందుకంటే దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ వైబ్, మనకి చాలా నచ్చే వైబ్. రేవంత్కి అయితే పర్సనల్గా పాండాస్ అంటే చాలా ఇష్టం. చైనా ఎప్పుడు వెళ్తామో ఆ పాండాస్ని ఎప్పుడు చూస్తాము. ఒక పాండాని తెచ్చేసుకోవాలనిపిస్తుంది. చూడండి ఎలా మెరిసిపోతుంది. మెరిసిపోలేదే ఎంత పెద్ద పాండా పెట్టారో, బాగా ఉందండి అసలు. పైన అంతా ల్యాండ్ ఇంకా అలాగా. ఈ దుబాయ్ మాల్లో ఉన్న చైనా టౌన్ లో ఈ చైనీస్ సూపర్ మార్కెట్ అయితే కనిపించిందండి. అసలు ఏంటా ఈ చైనీస్ సూపర్ మార్కెట్ అని లోపలికి వెళ్ళి చూస్తే అన్ని చైనా వాళ్ళ ప్రొడక్ట్లే, ఒక్కటి కూడా మనకి సంబంధించింది అయితే లేదు. అన్ని చైనా నుంచే ఇంపోర్ట్ చేశారు. ఇక్కడ నూడిల్స్ మీద ఒక లుక్ వేయండి, అసలు ఈ 100 రకాల నూడిల్స్ ఒకటే చోట చూడొచ్చు. ఇవి చూడండి అసలు నూడిల్స్ లాగే అనిపించట్లేదు కదా, ఏయో తాడు ముక్కల్లా ఉన్నాయి, కానీ అవి నూడిల్స్ అంట. డిఫరెంట్ ఫ్లేవర్స్ తో ఉన్నాయి. మేమైతే ఇన్ని రకాల నూడిల్స్ అయితే ఎప్పుడు చూడలేదండి. స్పైసీ నూడిల్స్ అంట, చప్పగా ఉండే నూడిల్స్ అంట, రైస్ నూడిల్స్ అంట, నూడిల్స్ లోనే ఒక 100 నుంచి 150 రకాలు ఉన్నాయి. అసలు మామూలుగా లేదు. రీసెంట్ గా దుబాయ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఒక ఐస్ క్రీమ్ ని బాగా ట్రెండ్ చేస్తారు, అదే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్. ఇది మ్యాంగో షేప్ లో ఉంటది. దాని పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ ఏమో లెమన్ ఐస్ క్రీమ్ అంట, అదేమో లెమన్ షేప్ లో ఉంటది. ఇది ఒక్క డబ్బా వచ్చేసి 25 dirhams అంట, అంటే ఆల్మోస్ట్ 600 రూపాయలు. అంత వర్త్ కాదనిపించింది. ఇంకా మేము కూడా ఏదేం కొనలేదన్నమాట. గైస్ మేమైతే తిరిగి నూడిల్స్ సెక్షన్కి వచ్చేసాము, ఎందుకంటే మేమైతే ఈ స్పైసీ నూడిల్స్ చూసారా, 3x స్పైసీ, మామూలు స్పైసీ కాదు, 3x స్పైసీ హాట్ చికెన్ ఫ్లేవర్ రేమన్. సో దీని అయితే 2 ప్యాకెట్ల 4 ప్యాకెట్ల ఏది నాకు ఏదైనా పర్లా, కారంగా ఉండాలి మ్యాటర్. ఇది 3x ఉంది కదా, ఇది కాస్ట్లీ కదా కొంచెం దానికంటే, కాబట్టి ఇంకా కారంగా ఉంటుంది అనుకుంటున్నా. కాబట్టి 3x స్పైసీ నూడిల్స్ 2 తీసుకుంటున్నాం. సో అప్కమింగ్ బ్లాగ్స్లో ఒక మంచి స్పైసీ నూడిల్స్ ఛాలెంజ్ వీడియో కూడా వస్తుంది చూడండి. ఇంకోటి ఇక్కడ 2x అని ఉంది, మామూలు సూపర్ స్పైసీ అని ఉంది, ఇంకా జస్ట్ స్పైసీ అని చాలా ఉంది. కానీ నేను చూసినంత ఇది హైయెస్ట్ 3x స్పైసీ. నెక్స్ట్ అలా ముందుకు వచ్చాము, ఆల్రెడీ కొన్ని స్నాక్స్ అయితే కొనుక్కున్నాము. ఇది ఆ నూడిల్స్ మీద కొనింది, ఇదైతే క్రిస్పీ నూడిల్స్ లాగా, అంటే నూడిల్స్ని అలా స్నాక్స్లా తినొచ్చు. అదొకటి, ఇంకా ఈ ఇందాక చెప్పాను కదా చికెన్ తోటి ఒడియాలు, అది ముందుకు వస్తే మాకు ఇది కనిపించింది. ఇది ఏంటంటే సూపర్ స్పైసీ చిప్స్ అంట, రైస్ కేక్ అంట. సో ఇలా ఉంది. సో చూసారా ఆ ఇమేజ్, మండిపోద్దంట. ఫస్ట్ కళ్ళు మండుద్దంట, ఆ తర్వాత నోరు మండుద్దంట, ఆ తర్వాత గొంతు మండుద్దంట. చూసారా ఇవన్నీ ఒక ఎత్తు అయిపోయాయి, ఇది ఒక్కటే ఒక రేంజ్. ఎందుకంటే టమాటా చాక్లెట్ అంట, అది ఎవరు కొనట్లేదని చెప్పి 10 రూపాయలు దాన్ని 5.5కి ఇచ్చేస్తున్నాడు అని. అప్పుడు ఎవరు కొనట్లేదు అది, కాబట్టి మేము కొంటున్నాం అని అంటున్నాం అనుకుంటున్నారా? కాదు, పెట్టేస్తున్నాం. అవకాడోతో చేసిన లేస్ ఎక్కడని చూసారండి? ఇక్కడేమో అవకాడోతో చేసిన లేస్ ఉన్నాయి, ఇంకా సీవీడ్ లేస్ ఉంది, ఇంకా మనకు తెలిసింది ఈ మిర్చి లేస్ కూడా ఉంది. కానీ ఇది ఏటో తెలియట్లేదండి. మీకు ఏటో తెలిస్తే కామెంట్ చేయండి అండి బాబా. ఈ దుబాయ్ మాల్లోనే ఇంకొక టూరిస్ట్ స్పాట్ ఇదండి. ఇది చేయడానికి ఇక్కడ చాలామంది వస్తారు. ఇది ఏంటంటే ఐస్ రింక్, దుబాయ్ ఐస్ రింక్ అంటారు దీన్ని.
ఇక్కడ ఒక పెద్ద స్టేడియం సెటప్ ఉంది కదా, ఇది మొత్తం మనకి ఐస్ ఉంటుంది అనమాట. అందులో అలా స్కేటింగ్ అలాంటి యాక్టివిటీస్ అవి చేస్తూ ఉంటారు. దాన్ని యాక్టివిటీస్ చేసే వాళ్ళు చేయొచ్చు, ఇంకా కూడా వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చొని సీటింగ్స్ ఉన్నాయి. సేమ్ మన ఐపీఎల్ స్టేడియం ఎలా ఉంటుంది, క్రికెట్ స్టేడియం అలా స్టేడియం ఉంటుంది, అక్కడ మనం కూర్చొని చూడొచ్చు. ఐస్ రింకింగ్ అది చేయాలంటే అమౌంట్ కట్టాలి, కానీ ఇక్కడ నుంచి మనం ఫ్రీగానే చూసేయచ్చు ఎలా చేస్తున్నారు ఏంటి అని, అలా ఎంటర్టైన్ అయిపోవచ్చు. గాయస్ పొద్దున్నగా మనం వచ్చాం కదా, పొద్దున అసలు రష్ లేదు, కానీ ఇప్పుడు చూడండి ఎంత క్రౌడ్గా ఉందో వెనకాలంతాని. మీరు టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే ఇంత క్రౌడ్ ఉండదు, ఇక్కడ ఫ్రీగానే వ్యూ కాబట్టి అసలు ఇంత రష్ తెలుసా. ఇప్పుడు దగ్గర దగ్గర 500 మంది 1000 మంది అలా ఫొటోస్ వీడియోస్ పెట్టుకుని తీసుకుంటున్నారు. దీనికి ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడే దుబాయ్ ఫౌంటైన్ స్టార్ట్ అవుతుంది, అది చూడడానికి చాలా మంది వస్తారు. సో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఆ ఫౌంటైన్ షో చూసేసి ఇక్కడికి వస్తారు కదా, సో క్రౌడ్ ఎక్కువ అయిపోద్ది అనమాట. ఇప్పుడైతే మనం దుబాయ్ మాల్ లోపల నుంచి దుబాయ్ ఫౌంటైన్ చూడడానికి వెళ్తున్నాము, ద వరల్డ్స్ బిగ్గెస్ట్ డాన్సింగ్ ఫౌంటైన్. సో మీరు కూడా ఒక లుక్ వేసి కానీ రండి గైస్. ఇప్పుడు నా వెనకాల క్రౌడ్ చూస్తున్నారు కదా, సినిమా రిలీజ్ అవ్వలేదు, అలా అని ఏ క్రికెట్ మ్యాచ్ జరగట్లేదు, జస్ట్ బుర్జ్ ఖలీఫాని చూడడానికి వచ్చిన క్రౌడ్ ఇదంతా. సో ఇంకా ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది కదా, 6:30 నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఇక్కడ ఫౌంటైన్ షో జరుగుతుంది. సో దాని గురించి క్రౌడ్ అందరూ వచ్చారు, ఇంకా 7 minutesలో స్టార్ట్ అవుతుంది. సో బుర్జ్ ఖలీఫా అంటే వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ అని చాలా మంది తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇదే లోకంలోనే పొడవైన బిల్డింగ్ ఉంటుంది, మొత్తం 140 floors వరకు ఉంటుంది. సో మేమైతే లోపల ఆల్రెడీ వెళ్ళాము. ఒకవేళ మీకు ఆ వీడియో చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ చూస్తారంటే ఆ లింక్ క్లిక్ చేసి చూసారంటే ఆ వీడియో ఉంటుంది. సో ఇందులో అయితే మేము లోపలికి వెళ్ళి చూపించట్లేదు, జస్ట్ బయట నుంచి. సో ఇంత క్రౌడ్, సో ఈ బుర్జ్ ఖలీఫాని చూడడానికి ఇంకా అక్కడ జరిగే ఆ ఫౌంటైన్ షోని చూడడానికి. ఈ బుర్జ్ ఖలీఫా గురించి చెప్పాలంటే అండి, ఎన్నిసార్లు చూసినా అసలు తనివి తీరదండి, అలాంటి ఒక బిల్డింగ్. ఇప్పుడు ఈరోజు మామూలు డే కాబట్టి ఇలా ఉంది, ఇదే న్యూ ఇయర్ డే అనుకోండి, ఇందులో నుంచి మీకు క్రాకర్స్ పేలుస్తారు, అలా ఉంటుంది. ఇంకా మన ఇండియన్ ఇండిపెండెన్స్ డే కూడా దీని మీద మన ఇండియన్ ఫ్లాగ్ అయితే హాయిస్ట్ చేస్తారు. ఒకవేళ పొరపాటున షారూఖ్ ఖాన్ మూవీ రిలీజ్ అయిందంటే ఆ మూవీ ట్రైలర్ని డెఫినెట్లీ బుర్జ్ ఖలీఫా మీద ప్రొజెక్ట్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఉండే రెస్టారెంట్స్ ఉన్నాయి కదా చుట్టూ, ఈ బిల్డింగ్స్ అన్ని రెస్టారెంట్సే అండి. ఇందులోంచి ఈ ఫౌంటైన్ ఇంకా ఈ బుర్జ్ ఖలీఫా వ్యూ కోసం చాలా అమౌంట్ పే చేసి ఇక్కడ తింటూ ఉంటారు. అన్ని లగ్జరీ హోటల్స్ ఇక్కడ. రష్ చూడండి ఎంత ఉందో. అసలు బయట ఇప్పుడు టెంపరేచర్ ఎలా ఉంది తెలుసా అండి, అసలు ఉక్క ఉడికిపోతుంది, కానీ ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. అందరూ ప్రతి ఒక్కరు ఫోకస్ గోల్ మొత్తం ఆ ఫౌంటైన్ షోని చూడడానికి దాని మీదే ఉంది. ఇప్పుడు ఈరోజు మీరు చూసినా కదా ఈ క్రౌడ్ ఈ రోజు ఇలా ఉందండి. ఇదే మీరు కనుక ఒక్కవేళ న్యూ ఇయర్ రోజు కానీ లేకపోతే మన ఇండిపెండెన్స్ డే అలాంటి ఫెస్టివల్ డేస్ వైబ్ ఉన్న డేస్ వచ్చారంటే ఇంకా అసలు నిలవడానికి కూడా చోటు ఉండదు. వీళ్ళందరూ ఇప్పుడు ఇంతవరకు బుర్జ్ ఖలీఫాని చూడని వాళ్ళు అంటే కాదండి, చాలాసార్లు చూస్తుంటారు. బట్ ఎవ్రీ టైం చూసినప్పుడు మళ్ళీ మనకి కొత్త ఫీల్, ఫస్ట్ టైం చూసిన ఫీల్ ఉంటుంది. అదే ఆ మ్యాజిక్ ఆఫ్ బుర్జ్ ఖలీఫా అండి. సో మేము కూడా చాలాసార్లు అయితే చూసాము, అంటే ఆల్రెడీ ఒక 30 times అలా చూసుంటాం. బట్ స్టిల్ ఈరోజు మళ్ళీ వెయిట్ చేసి చూడాలనిపిస్తుంది, మీకు కూడా చూపించాలనిపిస్తుంది. ఇంకొక 1 minute స్టార్ట్ అయిపోతుంది. సో అందరు కెమెరాస్ పట్టుకుని రెడీ అయిపోయారు, అంగోండి వచ్చింది వెనకాల మ్యూజిక్. ఈ ఫౌంటైన్ షో జరుగుతున్నప్పుడు చూడండి బుర్జ్ ఖలీఫా కూడా ఇంకా లైట్ తోటి మెరిసిపోతుంది మెల్లమెల్ల.
అంతే అండి, అయిపోయింది. ఫౌంటైన్ షో అయిపోయిన వెంటనే అందరు బయలుదేరి వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంటికి. మళ్ళీ 7:30కి ఇంకొకసారి షో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ అందరూ ఇక్కడే వచ్చి ఇలా బుర్జ్ ఖలీఫా అని ఇంకా ఫౌంటైన్ చూస్తూ ఉంటారు. ఈ షో మొత్తం 4 minutes జరిగింది. ఒక్కొక్కసారి 8 minutes వరకు ఎక్సైడ్ అవుతుంది. ఆ సాంగ్ తగ్గట్టు చేస్తారు కాబట్టి ఈ రోజు అయితే 4 minutes వరకు జరిగింది. ఇంకా ఈ ఫౌంటైన్ లో ఆపరా రైడ్స్ కూడా వెళ్ళొచ్చు. ఇలాగ అక్కడ మీకు ఒక బోట్ కనిపిస్తుంది వాటర్ లో, అలాగా వెళ్ళి రైడ్ తీసుకోవచ్చు. దానికి ఒక 30 dirhams 40 dirhams అలా ఉంటుంది ప్రైస్. క్రౌడ్ చూసారు కదా, ఇంకా పీక్ ఫెస్టివల్ డేస్ లో ఇంకా దీనికంటే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగదు. దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీస్ కూడా చాలా మంది ఉంటారు. ఇంకోటి దుబాయ్ పోలీస్ అంటే అందరికీ కూడా సో గైస్, మేమైతే ఇంటికి వచ్చేసాము. మీకు దుబాయ్లో అది ఒకే ప్లేస్ నుంచి దుబాయ్లో ఉండే మేజర్ టూరిస్ట్ స్పాట్లు అన్నింటినీ ఎలా చూడాలో చూపించేసాము. ఈ రోజు చెప్పాలంటే చాలా లాంగ్ డే. మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాం మేము. ఆల్మోస్ట్ ఈ రోజు మేము 3 వీడియోస్ షూట్ చేసాం. సో అవన్నీ కూడా మీ గురించే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేసి కామెంట్ చేసి అసలు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ మా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని కూడా కామెంట్ చేసేయండి. ఇంకా ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 1:30 అయింది, midnight. సో ఇంకైతే మేము పడుకుంటున్నాము. Yes, that's it for today's vlog. See you in the next vlog. Until then, signing off, you Revantan. Yeah. Telugu family అంటే మేము కాదు. Mana. Bye. Bye. Bye.